ఎంతో ఉత్సాహంతో అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి లాం గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈరోజు షేక్ మీరా గారు కానీ, శ్రావణ్ కుమార్ గారు కానీ, బషీర్ గారు కానీ, షాజహాన్ గారు కానీ, మొహమ్మద్ షరీఫ్ గారు కానీ, ఫర్మాన్ ఖాన్ గారి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విసుకెత్తి జరగబోయేది తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, సార్ మేము ఈరోజు జాయిన్ అవుతా ఉంటే మాకు బెదిరింపులు వస్తున్నాయని. నేను ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, మీ పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే ఒక సద్దాం హుస్సేన్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీరు కేవలం 5-10 సంవత్సరాలు మీకోసం పాటుపడినటువంటి కార్యకర్తలని, నాయకులని మీరు విస్మరించి వారు ఈరోజు మిమ్మల్ని అసహించుకొని మీకు దూరం జరుగుతూ ఉంటే వారిని మీరు భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నా, సద్దాం హుస్సేన్ కూడా ఇలానే విర్రవీగాడు తన టైము బాగున్నన్ని రోజులు. తర్వాత బంకర్లో ఉన్నా కూడా తీసుకొచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మనం మన టైం బాగున్నప్పుడు ఎదుటి వారిని ప్రేమించాలి, అభిమానించాలి, అవసరమైతే సహాయం చేయాలి తప్ప బెదిరింపులకి లొంగే గుంటూరు ప్రజలు ఎవ్వడూ లేడు అని తెలుసుకోవాలి. వాళ్ళందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి, నాయకులకి నేను, శ్రావణ్ కుమార్ గారు, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైనటువంటి అండ ఇస్తుంది అని చెప్తా ఉన్నాను. మరి మీరు వస్తున్నారు అంటే మేము ఏ విధంగా చూస్తామంటే, మీ 5గురు కాదు, మీతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఈరోజు జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయ్యారు అంటే అది ఒక్క రోజుతో వచ్చేటువంటి బంధం కాదు. మీరు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళతో పెనవేసుకున్నటువంటి ముడి, మీరు చాలా టైం స్పెండ్ చేసి ఉంటారు, డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. ఇవన్నిటినీ కూడా మాకు తీసుకువస్తున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాము. వాటి విలువలు తెలిసిన వ్యక్తులమని నేను ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ప్రేమ, అభిమానం అనే దానికి విలువలు తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మా దగ్గర ఏ రోజైనా సరే మా కార్యకర్తల్లాగా సంపూర్ణమైనటువంటి ప్రేమ, అభిమానం దొరుకుతుంది, రెస్పెక్ట్ దొరుకుతుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాలు ఇక్కడ ఇస్తే అసలు ఈ క్యాపిటల్ ఎందుకు మార్చారయ్యా అని ఒకసారి ప్రశ్నిస్తే ఆయన చెప్పేది, ఇక్కడ ఒక 15% జనాభా కమ్మవారు ఉన్నారంట, 30,000 మంది. 2,10,000 మంది ఉన్నటువంటి జనాభాలో ఒక 25,000-30,000 మంది ఉంటే అందులో 10-12,000 మంది నీ పార్టీలో కూడా ఉన్నారనేటువంటి తెలుసుకోలేని, ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు అని నేను ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి గ్రామాల్లో కులాలకు అతీతంగా వర్గాలు అనాదిగా వస్తున్నాయి. దానికి మీరు ఒక కులం పేరు చెప్పి అవినీతి సొమ్ముతో సోషల్ మీడియాని వాడి ఒక వర్గానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసి మీరు సాధించింది ఏందయ్యా అంటే మిగిలిన 1,80,000 మంది ప్రజల పొట్టగొట్టారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు ఈ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, అన్నా నాకు మేస్త్రి పని లేదు, నువ్వు మాట్లాడన్నా అని చెప్తా ఉన్నాడు. అంటే
ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి బాధ, ఆవేదన, ఆ కుటుంబాలు అప్పుల పాలై చితికిపోతా ఉంటే నువ్వు కులాల కురుక్షేత్రం పెట్టి రూములో ఉండి బయటకు రాకుండా ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఉంటే మేము పోరాడమా అని చెప్తా ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల చెమట చుక్కలను తొడవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి భావజాలంతో వచ్చేటువంటి వ్యక్తులం మేము. మా బడుగు బలహీన వర్గాల ప్రజలకి అన్యాయం జరిగితే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొదమ సింహాల్లా పోరాడతాము తప్పించి నీలాగా పిరికి పందలా ఇళ్లలో కూర్చోలేమని చెప్తా ఉన్నాను.